ఎరా గేదకి నీళ్లు గడ్డేసి కుడితి పెట్టావా? ఇందాకే అసయ్యా. వీటిని మేపాలంటే నా కిడ్నీలు కిడ్నీ అమ్మినా ఇడ్లీ అమ్మినా వాటిని మేపాల్సిందే. మళ్ళీ మేతేసిరా. మీ అమ్మ అడుపుకాలు ఇందాకే తిన్నారు కదే, మళ్ళీ అప్పుడే ఆకల. ఆ గేదెలు చూస్తే సరిగా పాలివ్వట్లా, ఇక్కడ పంట సరిగ్గా పండట్లా. ఏదైనా వేరే పని చూసుకోవాలి. ఇంకా ఏవే, నేను ఈ వ్యవసాయం మానేసి ఏదైనా పని చూసుకుందాం అనుకుంటున్నా. సరేనయ్యా, నీ ఇష్టం. అయ్యన్ని మర్చిపోయి కడుపు నిండా తినయ్యా. వ్యవసాయం కాకుండా ఏం చేయాలో ఏమో. ఏదైనా మంచి పని దొరికితే బాగుండేది. నానా, స్కూల్లో ఫీజు కట్టమని చెప్పారు, ఇవాళే కట్టాలంట. నేను మాట్లాడతాలేరా స్కూల్లో. ఏంటిది? ఏదో బంగారంలా ఉంది. ఇన్ని రోజులు నేను ఎంత కష్టపడ్డానో కాని ఏమీ సంపాదించలేదు. కానీ ఇవాళ ఏమీ చేయకపోయినా డబ్బులొచ్చాయి. ఈ డబ్బులతో ఏదైనా మంచి వ్యాపారం చేసి బాగా సంపాదించాలి. అలాగే మంచి ఇల్లు, కారు కొనుక్కోవాలి. వీటిని ఎవరూ చూడకుండా దాచిపెట్టాలి. రేపెలాగైనా కట్టేస్తా అండి. ఈ ఒక్కరోజు కొంచెం ఆగండి. సరే అండి, మీరు అంత అడుగుతున్నారు కాబట్టి ఈ ఒక్కరోజుకి ఆగుతాను. మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు మేడం గారు? మీ అబ్బాయి క్లాస్ ఫస్ట్ అండి. అడగవసరం లేదు. వీడిని ఎలాగైనా బాగా చదివించాలి. ఆ బంగారం డబ్బుగా ఎలా మార్చాలి? ఎవరికైనా తెలిస్తే పెద్ద సమస్య అయిపోతుంది. బంగారం డబ్బు ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పరా? అమ్మతోడు అన్నీ ఈ పొలంలోనే దాచిపెట్టాను సార్. ఇప్పుడు కనిపించడం లేదు. అమ్మో, విషయం పోలీసుల వరకు వచ్చిందంటే ఆ బంగారం ఇంట్లో ఉంచడం మంచిది కాదు. దాన్ని ఎలాగోలా కాపాడుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎక్కడ దాచాలో, ఎవరికి తెలియకుండా ఏం చేయాలో. ఇక్కడ ఉండటమే మంచిది. ఎవరికీ తెలియదు. అమ్మా, హల్క్ అంటే మీ ఆయనేనా? అవునండి, మా ఆయనే. చెప్పండి. ఒక దొంగ మీ పొలంలో డబ్బులు దాచానని చెప్పాడమ్మా. ఏమో సార్, ఆయన పిల్లోడి ఫీజు గురించి మాట్లాడటానికి స్కూల్కి వెళ్ళాడు. ఆయన ఇంటికి వస్తే ఒక్కసారి స్టేషన్కి రమ్మని చెప్పు. అలాగే సార్. అయ్యా, నీకోసం పోలీసులు వచ్చేళ్లారు. స్టేషన్కొచ్చి కలవమన్నారు. ఎందుకే? ఎవరో దొంగ మన పొలంలో డబ్బులు దాచానని చెప్పాడంట. సరే, నేను స్టేషన్కి వెళ్ళి కలిసొస్తాలే. ఇప్పుడు పోలీసులు అడిగితే మనం ఏం చెప్పాలి? అసలే వాళ్ళన్నీ తిప్పి తిప్పి అడుగుతారు. నీ దగ్గర నుండి నిజం ఎలా రాబట్టాలో మాకు బాగా తెలుసు. కానిస్టేబుల్స్, వీడిని లోపల తీసుకెళ్లి మన స్టైల్లో అడగండి. సార్, నేను హల్క్. స్టేషన్లో కలవమని చెప్పారంట. రావయ్యా, రా, కూర్చో. పొలంలో తీసిన డబ్బులు, బంగారం ఏం చేశావు? నేనిప్పుడే మా అబ్బాయి స్కూల్ ఫీజు గురించి మాట్లాడటానికి వెళ్ళొస్తున్నా. ఆ బంగారం గురించి నాకేం తెలియదు సార్. మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే నిన్ను కూడా వాళ్ళలాగే మా స్టైల్ అడగాల్సి వస్తుంది. నిజంగా నాకు ఏమీ తెలియదు సార్. నా దగ్గర డబ్బులుంటే మా అబ్బాయి ఫీజు కట్టేసేవాడిని కదా సార్. సరే, నువ్వు ఇంటికెళ్ళు. ఏమైనా అవసరం ఉంటే పిలుస్తాం. మాకు చెప్పకుండా ఊరు దాటి బయటికి వెళ్ళకూడదు. ఇప్పుడేం చేయాలి? పోలీసులు మళ్ళీ అడిగితే ఏం చెప్పాలి? ఎందుకంత ఆలస్యమైందయ్యా? పోలీస్ స్టేషన్లో ఏమన్నారు? ఏమీ లేదు. వాళ్ళు నేనే ఆ బంగారం తీసా అంటున్నారు. వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారు. అదేంటయ్యా, వాళ్ళెవరో మన పొలంలో దాస్తే మనమేం చేస్తాం? పిల్లోడి ఫీజుకి ఏం చేయాలో తెలియక మనముంటే. పిల్లోడి ఫీజు గురించి వెంకట్రావు గారిని అప్పు అడిగాను. ఆయన ఇస్తా అన్నాడు. రేపొద్దున్నే ఆయన దగ్గర తీసుకుని స్కూల్లో కట్టేస్తా. ఇంతకు వాడు తిన్నాడా?
నువ్వొస్తావని చూస్తూ ఉండి ఇందాకే తిని పడుకున్నాడు. సరే, నాకు ఆకలిగా లేదు, నువ్వు తిని పడుకో. నాన్నా ఎల్లొస్తా. ఇదిగో క్యారెట్స్ తీసుకెళ్ళు, మొత్తం వదిలిపెట్టకుండా తిను. అయ్యా, వెంకట్రావు గారింటికెళ్ళి ఆ స్కూల్ ఫీజు ఏదో కట్టేయ్యా, లేకపోతే మళ్ళీ రేపటి నుంచి వాణ్ణి స్కూల్కి రానివ్వరు. సరే, నేను వెంకట్రావు గారి దగ్గరికి వెళ్తున్నా. ఇంట్లోకి ఏమైనా సరుకులు కావాలా? వచ్చేటప్పుడు తీసుకొస్తా. ఏమొద్దయ్యా, వాడేదో జామెంట్రీ బాక్స్ అడిగాడు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు. వెంకట్రావు గారిని కలిసి ఫీజుల కోసం అప్పు అడగాలి. ఇంకా ఎవరికీ తెలియకుండా ఆ బంగారం విషయాన్ని నడిపించాలి. వెంకట్రావు గారు, నిన్న నేను అప్పు అడిగాను కదా, మా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టాలి, ఇస్తారా? ఉండయ్యా, తెస్తాను. ఈ కుర్చీలో కూర్చో ఈలోపు. ఇదిగోనయ్యా, నువ్వు అడిగిన డబ్బులు. సార్, ఇదిగోండి మా అబ్బాయి ఫీజు. ఇదిగోరా నువ్వు అడిగిన జామెంట్రీ బాక్స్. థ్యాంక్ యూ నాన్నా. ఏమయ్యా, ఆ బంగారం గురించి ఏమైనా తెలిసిందా? లేదు సార్, వీడు ఎంత అడిగినా ఆ పొలంలో దాచాననే చెప్తున్నాడు. ఆ బంగారం ఆ చెరువులో ఉండటం అంత మంచిది కాదు. ఎలాగైనా అక్కడి నుంచి వేరే చోటుకి మార్చాలి. ఒకసారి మనం మళ్ళీ ఆ పొలం దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఏమన్నా క్లూ దొరుకుద్దేమో. ఇక్కడ ఆపవయ్యా, ఆ చెరువు దగ్గర ఎవరో ఉన్నట్టున్నారు. ఇక్కడేం చేస్తున్నావయ్యా? ఏం లేదు సార్, పనిచేసి అలసిపోయా, చేతులు కాళ్ళు కడుక్కుందామని వచ్చా. కడుక్కునేవాడివి కడుక్కోవాలి గాని ఇక్కడ నిలబడి చూస్తూనే ఉన్నవేంటి? ఏదో దాచినట్టు. అదా ఏం లేదు సార్, 2 చేపలు కనిపించాయి సార్, పట్టుకుందామని చూస్తున్నా, సాయంత్రం కూరకు పనికొస్తాయని. మేం వెళ్ళాక తీరిగ్గా పట్టుకుందో గాని ముందు జీపెక్కు. నాకు నిజంగా ఏం తెలియదు సార్, పొలంలో చాలా పనుంది. నిన్నేం చెయ్యంలేవయ్యా, నీ పొలం దగ్గరికెళ్ళే. ఎక్కు. కొనివయ్యా, లేట్ అవుతుంది. ఇదే కదా పొలం, ఇక్కడ ఆపవయ్యా, చూద్దాం రా నీ పొలంలో ఏముందో. ఎతకండి అయ్యా, ఏమన్నా క్లూ దొరుకుద్దేమో. చిన్న విషయం కూడా వదిలిపెట్టద్దు. ఈ అడుగులు ఎవరివో? అతనే ఈ బంగారం ఎక్కడో దాచాడు. వీటి వెంట వెళ్తే ఎవరో తెలుస్తుంది. ఇవి అటు వెళ్తున్నాయి సార్, ఆ నీళ్ల చెరువు వైపు. ఏంటయ్యా, ఇక్కడ వరకే వచ్చి ఆగిపోయాయి. చెరువులో ఏమన్నా దాచాడంటావా? లేదు సార్, అవి నా అడుగులే. ఇందాక కాళ్ళు కడుక్కోవడానికి వచ్చా కదా, అప్పుడు పడ్డాయి. మరి ఆ విషయం అక్కడే చెప్పొచ్చు కదయ్యా, ఇంతసేపు ఏం చేశావు? మీరెందుకు ఇటు వస్తున్నారో అర్థం కాలేదు సార్. ఇదేం గొడవయ్యా, అనవసరంగా ఎంత దూరం వచ్చాం. ఎందుకైనా మంచిది, రేపు ఈ చెరువులో ఒకసారి ఎతికిద్దాం. ఇప్పుడెలా? పోలీసులు ఎతికితే బంగారం మొత్తం పోద్ది. ఈ రాత్రికే దాన్ని ఎలాగోలా మార్చేయాలి. పడండి అయ్యా, మళ్ళీ రేపొద్దునే వచ్చి ఎతుకుదాం. ఏమయ్యా, జీప్ ఎక్కుతావా? నిన్ను నీ ఇంటి దగ్గర దింపేస్తాం. లేదు సార్, నాకు అలవాటే, నడుచుకుంటూ వెళ్ళిపోతా. సరే పోనివయ్యా, అతను వెళ్తా అంటున్నాడుగా. త్వరగా ఆ బంగారాన్ని బయటికి తీసి వేరే ఎక్కడైనా దాచాలి.